అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నేను గంగని కానంటే నమ్మరే. అవును అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, కాదనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? లేదు కదా. అయితే ఇన్నాళ్ల నుండి నా గుండెల్లోనే దాచుకున్న నిజాన్ని చెప్తాను విను. నువ్వు మాకు ఎలా దూరం అయ్యావన్న రహస్యాన్ని చెబుతాను విను. తెలుసుకోవాల్సిన అవసరం నీకు వచ్చింది, చెప్తాను విను. అమ్మగారు, మీ దయ వల్ల నా కోడలు పండటి బిడ్డని కంది. దానికి ప్రాణం పోసింది ఆ దేవుడు కాదమ్మా, మీరు. నీ మనవరాలికి ప్రాణం పోసానమ్మా, కానీ కానీ నా మనవరాలి ప్రాణం తీశాను. నా బిడ్డ ఏదమ్మా అంటే ఏం సమాధానం చెప్పను, ఏం సమాధానం చెప్పను? బతికే ఉందని చెప్పండమ్మా. తాడో పేడో తెలుసుకోవాల్సింది నువ్వు కాదు జమీందారమ్మా, మేము. మర్యాదగా నా బిడ్డ ఎక్కడుందో నాకు ఇయ్యి, లేదంటే నీ ఇంట్లో ఎవ్వరు మిగలరు. అమ్మమ్మ, మీరు చెప్పేది అక్షరాల నిజం. ఆనాడు నా మనవరాలు చనిపోయిందనుకున్నా ఆ సమయంలో గౌరీ వాళ్ళ అత్తగారు వచ్చి గౌరికి పుట్టిన తన మనవరాల్ని ఈ ఇంటికిచ్చింది. అదే మంగ. చనిపోయింది అనుకున్న నా మనవరాల్ని తీసుకెళ్లి ఆవిడకిచ్చాను, కానీ ఆ బిడ్డ బ్రతికింది. అదే నువ్వు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? నీ చిన్నప్పుడు గౌరీ రాజేశ్వరులు ఎందుకు గొడవ పడ్డారో, ఎందుకు డిఎన్ఏ టెస్టులు చేశారో, ఎందుకు నిజ నిరూపణల వరకు వెళ్లారో? అవన్నీ కేవలం నీకోసం జరిగిన యుద్ధాలే. యుద్ధం ముగిసింది, నిజం తెలిసింది. ఇప్పటికైనా ప్రశాంతత వస్తుంది అనుకుంటే నీ అపనమ్మకంతో ఆ నిజాన్ని సమాధి చేసే పరిస్థితికొచ్చావు. ఇప్పుడు తెలిసిందిగా నువ్వే నా మనవరాలువని. నాకింకా నమ్మకం కలగడం లేదమ్మమ్మ. నమ్మకపోతే ఆ గౌరిని వెళ్ళి అడగవే, నిజమేంటో తనే చెప్తుంది. అడుగుతా, మా గౌరమ్మనే అడుగుతా. అడిగాక తను చెప్పే సమాధానాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. సరే, వెళ్ళడిగిరా. నిజమేంటో నీకే తెలుస్తుంది, తెలుసుకుంటావు. నువ్వే గంగవని ఒప్పుకుంటావు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. భువనేశ్వరమ్మా, మీరొక్కరే వచ్చినారా? మంగ రాలేదా? వచ్చింది గౌరీ. కాకపోతే నువ్వు జైలు నుంచి తప్పించుకోవడానికి కారణం మంగ అన్న కారణం చెప్పి బయటే ఆపేశారు. అందుకే నేనే వచ్చాను. అయ్యో గౌరీ, చెప్పండమ్మా. నువ్వే చెప్పాలి గౌరీ. నేనిప్పుడు ఒక ఫోటో చూపిస్తాను, అది గంగో కాదో నువ్వే తేల్చాలి.
ఇది గంగ కాదనే మేము అనుకుంటున్నాం. నీ సాక్ష్యం తోడైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అందుకే. చూడు, ఏంటి ఇది? ఇది కాదు కదా? కాకపోవటం ఏంటమ్మా, ఇదే గంగా. ఇది గంగా? ఆ, గౌరీ, సరిగ్గా చూసి చెప్తున్నావా? అయ్యో, గంగ ఇదేనమ్మా. నాకు తెలీదా? టీవీలో వంటల పోటీలలో మంగమ్మతో పాటు దీన్ని చూసే ఈ ఈసే మంగమ్మతో చెప్పడానికే జైలు నుంచి తప్పించుకున్నానమ్మా. కాని కుదరలేదు. మీరేమో దాని ఫోటోని తెచ్చి గంగ కాదు కదా అంటున్నారు. అదసలు ఏం వేసాలెత్తోంది? ఇది ఇప్పుడెక్కడున్నది? ఇంకెక్కడ? అదే గంగనని ఇంట్లోనే తిష్ట వేసింది. మంగ బతుకు బస్టాండ్ చేసింది. మరి నా బిడ్డ దిక్కు తోచని స్థితిలో ఉంది. నా మంగ అట్ట కావటానికి ఏం లేదు. ఇక్కడికి రాకముందు వరకు కాదన్న చిన్న ఆశ ఉండేది. ఇప్పుడు నువ్వు అదే గంగని చెప్పాక అది పోయింది. అది ధైర్యేష్ని పెళ్లి చేసుకోబోతుంది. ఈ గురువారమే నిశ్చితార్థం. అదైతే ఆ ఆస్తి మొత్తం దానికే వస్తుంది. లేదు, అది ఆ ధైర్యం చేసుకోవడానికి ఏం లేదు. అదెట్ట చేసుకుంటాది? నా మంగ కదా చేసుకోవాలి. అది కదా వారసురాలు. ఎలా అవుతుంది గౌరీ? ఇదే గంగని నువ్వు చెప్పావు కదా. అసలు వారసురాలున్నప్పుడు మంగెలా అవుతుంది? ఎందుకదో? ఎలా? అది గంగని మీక కదా చెప్పినాను. జగదీశ్వరమ్మలకి చెప్పలేదు కదా. ఎల్లి నాన్ చెప్పినానని అమ్మగారికి చెప్పు. అది గంగ కాదని చెప్పు. నా సాక్ష్యానికి మించిన సాక్ష్యం మరొకటి ఉండదని ఆ అమ్మకు తెలుస్తుంది. ఇది గంగ కాదని నమ్ముతాది. అట్టనే దాన్ని గెంటెత్తాది. నా నెత్తురే ఆ ఇంటి జమీందార్ అవుతాది. ఏంటి భువనమ్మా అట్ట సుత్తున్నావు? ఇలా నేను ఆలోచించలేదు గౌరీ. మంచి దారి చూపించావు. ఇక గంగకు ఏ దారి లేకుండా చేస్తాం. మంగనే అందలం ఎక్కిస్తాం. నువ్విక సంతోషంగా ఉండు. మంగే వారసురాలు, తనే జమీందారు. వస్తా. నా కాడ నిదం దాసి నా కూతురికి అన్యాయం చేద్దామని సుత్తావా? నేనుండగా అదెట్టా జరుగుతాదే? జరగనివ్వను. అదే గంగన్న సంగతి ఇప్పుడు మంగకు చెప్తే అది గంగన్ చంపి జైలుకు వెళుతుంది. ఆ ఆస్తి మొత్తం నేను మా ఆయన ఎంచక్కా అనుభవిస్తాం. ఏంటంకల్ ఆంటీ ఇంకా రావట్లేదు? అదిగో మంగ వస్తుంది. ఆంటీ, ఫోటో గౌరీకి చూపించావా? ఏం చెప్పింది? నిజం చెప్పిందమ్మా. చెప్పండి ఆంటీ, చెప్పండి.
చెప్పండి చెప్పండి నిజం చెప్పిందమ్మా. ఏం చెప్పిందంటే గంగా మోనా మోనా ఆంటీ! మోనా ఆంటీ! రేయ్ 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 ఆంటీ! మోనా లేవండి ఆంటీ! మోనా అంకుల్! ఆంటీ! మోనా ఆంటీ! మోనా ఆంటీ! మోనా ఆంటీ! ఏం చెప్పింది? గౌరీ ఏం చెప్పింది? మోనా దేవుడా నా పెళ్ళం బుర్ర పగిలిపోయింది. చెప్పండి ఆంటీ! ఆంటీ! అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా బోనా? అయ్యో అబ్బా అంకుల్ ప్రాణం ఉంది. మీ సోకలాపి ముందు కారెక్కిద్దాం. పదమ్మా. ఆంటీ! ఒసై ఏం అదృష్టమేనిది. నీకు ఆలోచనే రాకుండా చేసినా నీ ఇంటికే నీ వెళ్ళి సేరుతున్నావు. నీ వల్ల నా బిడ్డను వారసురాల్ని చెయ్యలేక నేను సస్తున్నానే, చచ్చిపోతున్నా. అమ్మా! 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 ఏంటమ్మా మాట్లాడవు? ఎవరే నీకమ్మా? అదేంటమ్మా అట్టా అంటావు? మరి లేకపోతే ఇంకేటనాలే? నీకు ఈ అమ్మోందని ఇప్పుడే గుర్తొచ్చినాదా? నన్ను చూడ్డానికొచ్చి ఎన్ని దినాలైందే? అంత తీరిక లేకుండా తలకు మించిన పనులు నెత్తిన పెట్టుకుని తిరుగుతుండావా? అమ్మా నీ కాడికి రావాలని నిన్ను చూడాలని నాకు అనిపించదా? అనుకోని పరిస్థితుల్లో జగదీశ్వర అమ్మగారింటికి వెళ్లాల్సి వచ్చింది. ఓ సేరావా? ఇంకెక్కడ మేం కనబడతాం? అందుకేనా వాలకం కూడా మారినాది, నున్నగా తేలినావు. ఈ అలంకారాల మీద నాకే మోసుంటదమ్మా. ఇదంతా జగదీశ్వర అమ్మగారి సంతోషం కోసమే. ఏదైతే ఏటిలే, బాగున్నావు కదా, నాకు అది చాలు. అమ్మగారు ఎలా ఉండారు? బాగుండారా? అవును, భువనేశ్వరమ్మ ఇప్పుడే కదా పోయినాది. మంగమ్మ బయటే ఉండదని చెప్పింది. దీన్నాళ్ళు చూడలేదా? చూడకపోయినా భువనమ్మ మంగకు నిజం చెప్పేసే ఉంటదిగా. ఇక దీన్ని బతకనియ్యదులే. అమ్మా చెప్పు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏటది? అది ఇదిగో అమ్మాయి, నువ్వు ఏటి మేడం? నువ్వు వంటల పోటీలో చేసావు కదా, నిన్ను టీవీలో చూశాను. చాలా బాగా చేసావు. థ్యాంక్స్ అండి. ఏం లేదమ్మా, నీతో చిన్న పని పడిందమ్మా. నీకు పంజాబీ మసాలా చాయ్ చేయడం వచ్చా? వచ్చండి. అమ్మా బతికించావు తల్లి. రా. ఎక్కడికి మేడం? ఈ రోజు కొత్త జైలర్ గారు ట్రాన్స్ఫర్ అయి వస్తున్నారమ్మా. ఆవిడ ఇంతకుముందు జైలర్ లాగా కాదు, చెండ శాసనురాలంట. ముక్కు మీద కోపముందంట. అన్ని రాష్ట్రాలు తిరిగి చివరికి ఇక్కడికి వస్తున్నారు. ఆవిడ పంజాబ్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆవిడికి పంజాబీ మసాలా చాయ్ అంటే చాలా ఇష్టమంట. మాకా అది ఎలా చేయాలో తెలీదు. నువ్వు ఒకసారి పెట్టేసి మాకు చూపించావంటే మేమే ఇక ఆవిడికి చేసిస్తాము. మేడం, మా అమ్మతో మాట్లాడాలి. ఇదిగో చూడు, మీ అమ్మతో తర్వాతైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు కాదు కూడదు అన్నావంటే టైం అయిపోయిందని బయటికి పంపించేస్తాము. అదే నువ్వు మాకు చూపించావనుకో, మీ అమ్మతో ఇంకో అరగంట ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇస్తాము. ఏది కావాలో చూసుకో మరి. సరే మేడం. ఆవిడొచ్చేలోపు పంజాబీ చాయ్ రెడీ అయిపోవాలి. అట్టకే మేడం. పదా.
వెల్కమ్ మేడం. నాకు ఫార్మాలిటీస్ నచ్చు, సిన్సియారిటీ నచ్చుతుంది. ఎన్నేళ్ళైంది మీరు సర్వీస్లోకి వచ్చి? 10 years మేడం. అచ్చా, మరి ప్రయోజనం ఏంటి? ఇప్పటి వరకు మీకు క్యాప్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియడం లేదు. సారీ మేడం. బి అలర్ట్. ఏం చేస్తున్నావు? కూర్చున్నాను. వీళ్ళందరూ ఒళ్ళొంచి పనిచేస్తుంటే నువ్వు మాత్రం కూర్చున్నావు. వీళ్ళందరికీ బాస్ నువ్వు అనుకో. ఐఎమ్ ద బాస్. తోలు తీస్తా. మర్యాద తగ్గితే ప్రాణం తీస్తా. తప్పైపోయిందమ్మా, క్షమించండి. నాకు మాటలు నచ్చవు, పని కావాలి. ఓ, అలాగేనమ్మా, అలాగే. ఫాలో మీ. ఏం చేస్తున్నావు? సెట్ తుడుస్తున్నాను మేడం. ఇంత వయసు వచ్చింది, బుద్ధుందా నీకు? పనిలాగే చేస్తారా? ఆ? నిన్ను కొట్టకండి మేడం, సరిగానే ఉడుపుతాను. ఫాస్ట్. తలలు దించుకుంది చాలు, పదండి. ఖైదీల గదులు చూడాలి. అవి నీట్గానే ఉన్నాయి మేడం. నీట్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ తప్పించుకునే దారులు మాత్రం నాకు కనిపించకూడదు. యు గాట్ మై పాయింట్? మీరు ఏమాత్రం విధులు నిర్వహిస్తున్నారో నేను చూస్తాను. పదండి, చల్. ఈ టీ ఏంటి ఇంకా రాలేదు? అదన్నా వస్తే ఈవిడ కొంచెం డైవర్ట్ అయ్యి మనల్ని టార్చర్ పెట్టకుండా ఉంటుంది. అవును. పద చూద్దాం. మేడం, ఏంటి? టీ మేడం. నేను ఏ టీ పడితే ఆ టీ తాగను. ఓన్లీ పంజాబీ స్పెషల్ టీ తాగుతాను. ఇది అదే మేడం. అచ్చా, నా అభిరుచులేంటో తెలుసుకున్నారన్నమాట. అది ఓకే, ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు నాకు నచ్చారు. యమ్మీ. బాగుంది. ఎవరు పెట్టారు? అమ్మో, ఖైదీని చూడ్డానికి వచ్చిన వాళ్ళతో పెట్టించానని తెలిస్తే మళ్ళీ బీపీ పెరుగుద్ది. హలో, నిన్నే. ఎవరు చేశారు? ఇక్కడ వంట చేయడానికి వచ్చిన అమ్మాయి పెట్టింది మేడం. ఓకే. వెరీ గుడ్. యాక్చువల్లీ ఏయ్, ఎవరే నువ్వు? మేడం, ఖైదీ కాదు మేడం. ఆ విషయం తెలుస్తూనే ఉంది. ఇక్కడితో సంబంధం లేని వాళ్ళకి ఇక్కడేం పని? అసలు ఇక్కడేం జరుగుతోంది? ఎవరిది? మేడం, మీకు టీ చేసిందని చెప్పాను కదా, ఈ అమ్మాయే మేడం. ఓ, వంటలదా? ఏంటి చూస్తున్నావు? లాఠీ తీసివ్వు. నీకేనే, లాఠీ తీయ్. ఇందులో నా తప్పేమీ లేదు కదా మేడం. ఏయ్, ఉన్నా లేకపోయినా ఇక్కడ నేను చెప్పిందే జరగాలి.